Namaste and welcome back to my YouTube channel. Welcome back to the new vlog. I'm Navin Golden Boy, Telugu best vlogger, best YouTuber and best influencer. సో ఎట్లాగో అందరు కంప్లైంట్ చేస్తారు అంటే అన్న వ్లాగ్ డైలీ వ్లాగింగ్ చేస్తలేవు అని చెప్పేసి సో అందుకని చెప్పి నేను కొత్త డిసైడ్ అయినా ఏందిరా అంటే ఇప్పుడు ఎట్లా వీక్లీ మనకు ఒక 4-5 సినిమాలు ఎట్లా రిలీజ్ అవుతాయి. సో మనకి ఎట్లా పని పాట ఎట్లా ఉండదు. సో ఫ్రీగా ఉన్నప్పుడు అట్లా పోయి సినిమా వచ్చి ఒక వ్లాగ్ తీసి ఆ సినిమా కూడా రివ్యూ చేసాం అనుకో మనం డైలీ బ్లాగ్స్ తీయొచ్చు, మన దగ్గర కూడా కంటెంట్ వస్తుంది. ఎందుకంటే డైలీ బ్లాగ్స్ ఎందుకు చేస్తలేదు అంటే సో కంటెంట్ లేదని చెప్పి, ఎందుకంటే పీపుల్ ఆర్ సెయింగ్ దట్ బ్రో वेयर इज कंटेंट. वैसे तो हमारा वीडियोस में ज़्यादातर कंटेंट नहीं रहते, सब ఫన్ ఉంటుంది అనుకోండి అండ్ మధ్య మధ్య కంటెంట్ ఉంటుంది అనుకోండి. అట్లే కంటెంట్ ఫుల్లీ కంటెంట్ వీడియో మనం ఎప్పుడు చేయమనుకోండి. ఎందుకంటే మై వ్లాగ్స్ ఈజ్ ఓన్లీ అబౌట్ అంటే ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ అనుకో, బట్ ఓన్లీ కంటెంట్ అంటే ఏమో బై. సో ఇది ఒకటి ఫిక్స్ అయిన అనమాట. ఏమనంటే అక్కడ సినిమాలకు పోదాం, సో తిరుగుదాం బయట, తిరిగి కొంచెం ఫన్ క్రియేట్ చేద్దాం అండ్ బ్లాగ్స్ చేద్దామని చెప్పేసి. సో అందుకని చెప్పి అందులో భాగంగానే ఇవాళ మనం భీమా సినిమాకి వెళ్తున్నాం. సో ఎట్లుంది సినిమా ఏం కదా అనేది రివ్యూ ఇస్తాం మీకు. సో పోదాం. ఇప్పుడు కొంచెం బ్రైట్నెస్ అంటే ఎక్స్పోజర్ ఎక్కువ వస్తుంది కదా, ఇంతకుముందు తక్కువ వస్తుంది. ఎందుకంటే అది పొద్దుగాల జిమ్లో ఒక వీడియో షూట్ చేసుకుంటే అది అట్లనే సెట్టింగ్స్ అట్లా ఉండిపోయింది. సో ఇప్పుడు ఓకే అనుకుంటా. ఫస్ట్ బాగుందా, ఇప్పుడు బాగుందా? సో పీపుల్ అంటే కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా వచ్చిన వాళ్ళకి వాళ్ళకి తెలియకుండొచ్చు ఏంటంటే నేను ఏ వే ప్రోటీన్ యూజ్ చేస్తా, ఏ సప్లిమెంట్ బ్రాండ్ యూజ్ చేస్తా అని చెప్పి. సో నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మన యాజ్ ఇట్ ఈస్ ఆటమ్ బ్రాండ్ యూజ్ చేస్తున్నాను అనమాట. యాజ్ ఇట్ ఈస్ ఆటమ్ వే ప్రోటీన్. సో ఇందులో మీకు పర్ స్కోప్ 27 grams ప్రోటీన్ ఉంటుంది, 5.7 grams BCAAs ఉంటాయి, 2.2 grams EAAs ఉంటాయి అండ్ 4.5 grams L-గ్లూటామైన్ ఉంటుంది. సో ఇది కొత్త ఫ్లేవర్ అనమాట. మన గులాబ్ జామున్ ఫ్లేవర్ ఒకటి ఉంది. సో బాగుంది ఫ్లేవర్. ఇవాళ నేను ఒక స్కూప్ వేసుకొని ట్రై చేశాను. సో అదనమాట ముచ్చట. ట్రస్టిఫైడ్ అంటే లైక్ నేను యూజ్ చేసే బ్రాండ్ యాజ్ ఇట్ ఈస్ ఆటమ్. ఇప్పుడైతే ఇది యూజ్ చేస్తున్నాను. సో మీరు కూడా వెళ్ళి యాసిడ్ ప్రోటీన్ కొనుక్కోవాలన్నా లేకపోతే ఎట్లాంటి అదర్ సప్లిమెంట్ కొనుక్కోవాలన్నా కూడా నవీన్ యాజ్ ఇట్ ఈస్ అని చెప్పి వెబ్సైట్లోకి వెళ్ళి నా కూపన్ కూడా యూజ్ చేయండి, మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది. కొంటే అమెజాన్లో కంటే వెబ్సైట్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇక అమెజాన్లో ఈ మంచి డీలర్స్ అవి సేల్ చేస్తారన్నమాట, డైరెక్ట్ బ్రాండ్ నుంచి రాదు మనకి. సో నువ్వు వెబ్సైట్లోకి కొంటే డైరెక్ట్ బ్రాండ్ నుండి వస్తుంది మనకి. సో వెబ్సైట్లోకి వెళ్ళి నవీన్ యాజ్ ఇట్ ఈస్ అని చెప్పి కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ వస్తుంది. మీరు అమెజాన్ నుంచి కొన్నారు అనుకోండి మీకు డిస్కౌంట్ రాదు. అదే వెబ్సైట్ నుంచి కొంటే నవీన్ యాజ్ ఇట్ అని చెప్పి నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ వస్తుంది. సో పోండి, కొనుక్కోండి, మజిల్స్ పెంచండి. చాయ్ కాఫీ సినిమా థియేటర్ సినిమా ఓనర్. సో గాయ్స్ సినిమా అయిపోయింది. సో డిన్నర్ చేయడానికి ఇప్పుడు ఎవరికి మన కర్మన్గఢ్ వచ్చినాం. ఇక్కడ చూసి మంది గ్యారేజ్ మందికి తినేసిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత మీకు రివ్యూస్ ఆ సినిమా ఎట్లా అనిపించేది సినిమా? వస్తుంది అంటే కొంచెం మధ్యలో కొంచెం లాగ్ దింగిండు ఫస్ట్ హాఫ్. అంటే హీరోయిన్ చుట్టూ తిరిగేది అదంతా చేసేది అనిపించినాయి. సోది అనిపించింది ఆ పాటలకి. కాకపోతే క్లైమాక్స్ ఖతర్నాగా ఉండే. చెప్తా ఇంటికి పోయిందంట. చికెన్ జ్యూసీ మంది అయిపోయింది ఇప్పుడు వచ్చిన ఇంటికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఇందాక గ్యారేజ్ మండి దగ్గరకు వచ్చారో, నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టిన అనమాట, గ్యారేజ్ మండి అని చెప్పి పెట్టిన. సో ఆ నియర్ బైలో ఉన్న వాళ్ళు చూసి వచ్చిరాడికి నేను ఆల్మోస్ట్ ఒక 40 minutes 1 hour లోపలనే ఉన్నా అంట. తినుకుంటా మళ్ళీ డెజర్ట్ తిని ముచ్చట్లు వేసుకుంటా చేసి నేను మావాడు. సో అర్ధగంట పైనే 40 minutes 1 hour వరకు ఉన్నా. అంతసేపు నా కోసం బయట వెయిట్ చేసి నేను వచ్చేంత వరకు కింద వెయిట్ చేసి నేను వచ్చిన తర్వాత నేను బయటికి వెళ్ళిన తర్వాత కలిసి ఫోటో దిగి మాట్లాడి అన్న 1 million కొట్టాలన్నాను అని చెప్పి. అబ్బా థ్యాంక్ యూ సో మచ్ అబ్బా, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇట్లా చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నాకు అసలు ఆపబుద్ధి కాదు తెలుసా. అంటే లైక్ ఇంకా కంటిన్యూ చేయాలనిపిస్తుంది. అసలు ఆపబుద్ధి కాదు నాకు. ఇట్లాంటివి మోటివేషన్ ఇస్తుంటాయి. లిటరల్లీ నో వర్డ్స్. అసలు మీ ప్రేమకైతే నో వర్డ్స్ అబ్బా నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ టు ద పీపుల్ హూ హ్యావ్ కమ్ దేర్. ఒక 8 మంది దాకా వచ్చారు. వాళ్ళైతే పండుకున్నాం కూడా లేపుకొని తీసుకొచ్చాను. నడువురా పోయి పోదాం అని చెప్పి చెప్తుండే. మావాడు పండుకుని నన్ను లేపుకొని తీసుకొచ్చినా అని చెప్పి.
సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. రియల్లీ ఐ ఫీలింగ్ రియల్లీ బ్లెస్డ్. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు మిమ్మల్ని చూస్తుంటే, మీ ప్రేమను చూస్తుంటే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. లిటరలీ లవ్ యూ ఆల్. సో ఇప్పుడు సినిమా గురించి మాట్లాడితే, సినిమా వాజ్ గుడ్. అంటే లైక్ ఫస్ట్ హాఫ్ కొంచెం ఆ హీరోయిన్ చుట్టూ తిరగడము చేయడం కొంచెం ల్యాగ్ ఉంది, కొంచెం అంటే కొంచెం అంతా సో అనిపించింది. ఆ పాటలు కానీ అవి కానీ సో అనిపించింది. కాకపోతే ద క్లైమాక్స్ వాజ్ అండ్ ద సెకండ్ పార్ట్ వాజ్ బ్యూటిఫుల్. ఆ క్లైమాక్స్ అయితే ఇంకా చాలా బాగుంది అండ్ మస్తు అనిపించింది. ఆ క్లైమాక్స్ నాకు చాలా నచ్చింది. అండ్ యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి, ఫైట్స్ అండ్ వగేరా యాక్షన్ సీన్స్ మంచిగా ఉన్నాయి. సో ఇది తెలుగు ఆడియన్స్కి కొంచెం మంచిగా రీచ్ అవుతుంది, అంటే లైక్ మాస్ ఆడియన్స్కి మంచిగా రీచ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సినిమా హిట్ అవ్వాలన్నా మాస్ ఆడియన్స్తోనే, ఆ నీళ్ళ టికెట్ బ్యాచ్ ఏదో ఉంటుంది చూసినా, వాళ్ళతోనే సినిమా అనేది హిట్ అనేది జరుగుతుంది. హిట్ ఫట్ అక్కడ నుంచి వస్తుంది అనమాట. సో ఆ బ్యాచ్కి మంచిది అంటే అంటే లైక్ ఆ మాస్ ఉంది అనమాట దీంట్లో, ఆ ఫైట్స్ కానీ అది కానీ. సో కావాల్సినంత మాస్ బ్యాచ్కి, ఆ ఆడియన్స్కి కావాల్సినంత సత్తా ఉంది సినిమాలో. సో ఇది మంచి కలెక్షన్ వస్తాయని చెప్పి అనుకుంటున్నాను నేను, మంచిగా నడుస్తుంది అనుకుంటున్నాను మరి సినిమా అయితే. సో సినిమా అయితే గుడ్, మంచిగా ఉంది, చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ కానీ అది కానీ ఓకే గుడ్. కొంచెం మధ్య సోది ఉంది, రొటీనే అనిపించింది. కాకపోతే ఆ క్లైమాక్స్ది కొంచెం మంచిగా అనిపించింది. సో యా ఓవరాల్లా గుడ్. వన్ టైం వాచ్ మూవీ మంచిగా ఉంది, ఓకే నడుస్తుంది. The next day. ఈ పోరీలు ఇట్లా చీటింగ్ చేయడానికి ఇట్లా బాడీ కౌంట్ అని చెప్పి కెమెరా ముంగలు వచ్చి బాధాపుతాను ఇంత బాడీ కౌంట్ ఉంది, బంక్షకులు ఉందని చెప్పుకోవడానికి దీనికి సగం కారణం అవుతుంది సార్ ఈ బాలీవుడ్ మాక్కడ. ఈ పాడకు వాళ్ళు తీసే సినిమాలు, వెబ్ సిరీస్లు బాబా ఇంత ఘోరంగా ఉంటారా అంటే, ఆ మొన్న ఒకటి ఏదో చూసినా ఏదైతే 4 More Shots అని చెప్పి, అది ఏం వెబ్ సిరీస్ రా నాయన, దాంట్లో ఏం ఆడోళ్ళు రా వాళ్ళు. వాళ్ళకంటే సంజల్ బెటర్ రా. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ బతుకుతేరు కోసం, వాళ్ళ పొట్ట తిప్పల కోసం, ఆమ్దాని కోసం అది చేసుకొని బతుకుతారు. వాళ్ళు లోయల్గా ఉంటారు. ఈసారి బరాబర్ ఉంటుంది, వాళ్ళ పైసలు వేసుకుంటారు బరాబర్ ఉంటుంది. ఈలది అట్లా కాదు, వీళ్ళ అద్వాగానం వాళ్ళు చాలా బెటర్ వీళ్ళకంటే. గుడ్ మార్నింగ్, టైం వచ్చేసి 11 అవుతుంది. జిమ్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఇవాళ బ్యాక్ డే ఉంది, బ్యాక్ అండ్ ట్రైసెప్, హై వాల్యూమ్, హెవీ ట్రైనింగ్. సో లెట్స్ గో. అండ్ అట్లనే మా వాడు జరా సినిమాటిక్ లాగా రీల్ షూట్ చేసామన్నాడు, అది కూడా చేసాం ఏమన్నా. లెట్స్ గో. Try to play, but you're never gonna beat me. Look the other way, what I'm doing ain't easy. Bloody hands stained from the people who deceive me. Muddy hands break through the chains, go free me. Looking for change, looking for pain, pulling a mob, pushing a train. I'll never stop, stick to a lane, pick up the pieces and go rearrange. I'll be the best above all the rest, put me to the test and expect nothing less, you check as I'm chess, what's happening next, yeah. He got the venom, a tangible weapon, no coming in second. This life is a lesson, he got a new engine from pain, it's a blessing. New focus, no guessing, just bold and obsession. All in his possession, you got their attention. I'll leave an impression and take your redemption. Just kill no discretion, your mind is a weapon. 11-11, it's time for progression, You could try to play it, but you're never gonna beat me. Look the other way, what I'm doing ain't easy. Bloody hands stained from the people who deceive me. Muddy hands break through the chains, go free me. People like sheep move feet, hurt it easy. You don't wanna be fast asleep when they scheming. Better stand tall, ready for a fight, believe me. When they try the chains, you can say no, free me. So he's been looking for somebody who could save him, instead of searching inside for what they gave him. A strong will, strong mind causes mayhem. We could change the world, change times, rearrange them. Staying on pace, running the race. Life is a chase, I don't want a place, I wanna be first. Work till it hurts, dehydrated thirst till I'm in a hearse. High ambitions and the right mind can take you so far. It's like you lived a few lifetimes. Take off from a break off from the weak minds, they can stay soft. You can change lives, you create thoughts, never waste time. You got one shot, you got one life, better pop off. What do you like? Make a dream job. No 9-5, no
but you're never gonna beat me. Look the other way, what I'm doing ain't easy. Bloody hands stained from the people who deceive me. Muddy hands break. బట్ ఈ వీడియోతో ఇంతతోనే సారీ ఈ వీడియో ఇంతతోనే కథం పట్టి చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. నచ్చినట్టు వెతుకుతా అడిగేదోడి ఎవ్వడు అనిగిచి భయం నాకు ఇవ్వలేదు దేవుడు రాజులా